హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, రేపటి వ్యూని మనం చూద్దాం. రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని మీద చూద్దాం. రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, లేదు అంటే స్లైట్ గ్యాప్ అప్ అయినా 24,010 అబోవ్ 24,010, 20 అబోవ్ ఓపెనింగ్ జరిగితే మీరు మాక్సిమం క్వాంటిటీగా 24,100 వరకు, 130 వరకు హోల్డ్ చేయొచ్చు. 24,130 వరకు. అలా అలా మనం హోల్డ్ చేసేటప్పుడు ఆ పొజిషన్ ఎలా ఉండాలంటే, కాల్ రైటర్స్ కంటే పుట్ రైటర్స్ హెవీగా ఉండి, ఓపెనింగ్‌లోనే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడుతూ, కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ పడే గ్రీన్ క్యాండిల్ కూడా అలా పడుతుంటే, మీరు స్టార్టింగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఎండ్‌లో ఎంట్రీ తీసుకొని 24,130 వరకు హోల్డ్ చేయొచ్చు. 130 దగ్గర, ఈ 24,130 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ దిగుతుంటే, మళ్ళీ మీరు ఇదే జోన్‌లో 24,051 వరకు 24,051 వరకు షార్టింగ్‌కి ఒక టార్గెట్‌గా పెట్టుకోండి షార్టింగ్ కోసం. ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ పడుతుంటే. లేదు అలా కాకుండా ఇదే బులిష్ మూవ్‌మెంట్‌తో పుట్ రైటర్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఒకవేళ ఏమైనా అప్ సైడ్‌కి మూవ్ అవుతుంటే 24,175 నెక్స్ట్ టార్గెట్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 24,267. ఈ 3 టార్గెట్లని మీరు హోల్డ్ చేసుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మార్కెట్ ఒక బ్యాడ్ న్యూస్ ఉండడం వలన ఈరోజు ఇంత ఫాల్ అనేది స్టార్టింగ్‌లోనే రావడం జరిగింది. మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర చూసుకుంటే, సౌదీ నుంచి వస్తున్న 3 కంటైనర్ ట్యాంక్స్ మీద అటాక్ చేయడం జరిగింది. అవి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం వలన ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని గానీ, లేదంటే బాల్ అండ్ నెక్స్ట్ ఇంకో సంది ఉంది కదా! ఆ సంది కూడా మూసే ప్రయత్నంలో ఉన్నారు ఇరాన్ వాళ్ళు. ఒకవేళ అలా మూసేస్తుంటే క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉండకపోవచ్చు. దానివల్ల మార్కెట్లు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అమెరికాకు సంబంధించిన కొన్ని కంపెనీలు మనం చూస్తే, కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ మీద వాళ్ళు డ్రోన్స్‌తో దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి, అది కూడా కొంత భయాన్ని కలిగించినటువంటి అంశంగా ఉండడం వలన ఈరోజు ఇంత షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. ఇంత షార్టింగ్ అనేది జరిగింది. ఎఫ్ఐఎస్ కూడా ఆల్మోస్ట్ సెల్లింగ్‌లోనే ఉన్నారు. వాళ్ళతో పాటు డిఏఎస్ కూడా సెల్లింగ్‌లోనే ఉండడంతోని ఇంత ఫాల్ అనేది జరగడం జరిగింది. కాబట్టి మీరు రేపు ఏమైనా ఇది కవరింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటే 24,020 అబోవ్ ఓపెన్ అయితేనే ఈ 3 టార్గెట్లు. ఫస్ట్ టార్గెట్ 24,130, నెక్స్ట్ టార్గెట్ 24,175, నెక్స్ట్ టార్గెట్ 24,267. ఈ టార్గెట్లు అప్‌సైడ్ టార్గెట్లుగా పెట్టుకోండి. లేదు రేపు అలా కాకుండా స్లైట్ గ్యాప్ డౌన్ కానీ, లేదంటే ఇదేదైతే లో ఉందో 23,960 బిలో గానీ, లేదు 24,000 బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ స్ట్రాంగ్ క్యాండిల్ కన్ఫర్మ్ అయితే మాత్రం మనం షార్టింగ్ కోసం చూద్దాం. అప్పుడు మీరు ఏ టార్గెట్ వరకు ఉంటారంటే 23,900
27 వరకు మాక్సిమం క్వాంటిటీ బుక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇది 23,828 వరకు నెక్స్ట్ టార్గెట్‌ని బుక్ చేసుకోండి. ఈ టార్గెట్స్ వరకు మీరు ఉంటే హ్యాపీగా మీకు మంచి మంచి ఆహ్, రేపు ఒకవేళ అంటే ఎక్స్‌పైరీ కూడా ఉంది కదా! సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది. దానిలో మనకి మంచి మూవ్‌ని క్యాచ్ చేసి మంచి ప్రాఫిట్స్‌ని తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ మీరు ఈ జోన్‌లో మార్కెట్ ఉంటే రేపు ఒకవేళ కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఈ జోన్‌లో మార్కెట్ ఓపెన్ అవుతూ ఇదే జోన్‌లో అవుతుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ట్రేడ్ అనేది చేయొద్దు. 23,960 బిలో 24,020 అబోవ్ మధ్యన ఇలా మార్కెట్ మూవ్ అవుతుంటే మాత్రం మీరు ఏ ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్రీమియమ్స్‌ని డికే చేయడం కోసం తీసుకునే ఒక ఆహ్, అంటే సెల్లర్స్ హెడ్జింగ్ చేయడం వలన ఆ పొజిషన్స్‌లో ట్రేడ్ చేయకపోవడం అనేది బెటర్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.